పార్టీకి విధేయుడిగా లాయల్‌గా ఉండే వ్యక్తిని. నిన్న ఏదైతే లిస్టు ప్రకటించినప్పుడు కనీసం ధర్మంగా నాకు కనీసం కమ్యూనికేట్ చేయలేదు. నన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసి నన్నేదో అసమర్థుడిగా, నేనేదో చేతకాని ఆహ్, వ్యక్తిగా ఆళ్ళు భావించినట్టున్నారు. ఖచ్చితంగా నేను ప్రజాక్షేత్రంలో ఉంటాను. నేనేంటా అన్నది ప్రజల్లో నన్ను గౌరవించి, ఆదరించి తీర్పిచ్చినప్పుడే అది అధిష్టానానికి నేనేంటన్నది తెలుస్తుంది. నేనేంటన్నది కూడా చూపిస్తాను. ఉండాలని నిర్ణయించుకున్నాను. త్వరలోనే ఏ ప్లాట్‌ఫార్మ్ అన్నది త్వరలోనే ప్రకటిస్తాను. నేనైతే పార్టీకి విధేయుడిగా ఉండి, లాయల్‌గా ఉండే వ్యక్తిని. పార్టీ అధిష్టానం నన్ను కన్సిడర్ చేయకపోవటం నన్ను బాగా కలతకి గురి చేసింది. నేను యాక్చువల్‌గా షాక్‌లో ఉన్నాను. నేనైతే నిరంతరం సేవాభావంతోటుండే వ్యక్తిని. పార్టీకి విధేయుడిగా, లాయల్‌గా ఉండే వ్యక్తిని. 2019లో పార్టీ అధిష్టానం ఆదేశించిందని నియోజకవర్గాన్ని వదిలి మరి ఖచ్చితంగా పార్లమెంట్‌కెళ్ళిన పరిస్థితి. అయినా నేనంత విధేయుడిగా, లాయల్‌గా ఉండే వ్యక్తిని. నన్ను పార్టీ కనీస ధర్మం పాటించకుండా నన్ను అగౌరవపరిచే విధంగా, నన్ను ఈ విధంగా బాధపెట్టే విధంగా ప్రకటన చేయటం ఇబ్బంది కలిగించింది నాకు. నేను ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ కూడా నాకు సంఘీభావంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఉండి నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరిస్తారు. ఉండి నియోజకవర్గ ప్రజలకి సేవ చేయటానికి నేను సన్నద్ధుడై సిద్ధంగా ఉన్నాను. రానున్న ఎలక్షన్‌లో ప్రజాక్షేత్రంలోకి వెళ్తాను. ఖచ్చితంగా ఫలితాన్ని మంచి సాధించి నేనేంటా అన్నది అధిష్టానానికి చూపిస్తాను. ఆళ్ళు ఆళ్ళకి దమ్ముండి, ఆళ్ళకి ప్రజామోదం ఉంటే ఆళ్ళు గెలుస్తారు. నాకు ప్రజామోదం ఉంది. నేను గెలుస్తానని ధీమాతోటి నేనున్నాను. ఫైనల్‌గా ఉండి నియోజకవర్గ ప్రజల తీర్పే అల్టిమేట్. ఇచ్చారు. నేను పార్టీ విధేయుడిగా, లాయల్‌గా ఉంటే నన్నేదో ఇప్పుడు అసమర్థుడి కింద, నేనేదో చేతకానోడి కింద చూస్తున్నారు. అన్నీ గమనింతున్నాను. చూద్దాం. నాగేంద్ర కుమార్ ఏం చేస్తాడు? అతను అబ్జర్వరు. ఆడు నార్మల్‌గా ఇప్పుడు ఏదైనా అబ్జర్వ్ చేసుంటే ఈ పాటికి నియోజకవర్గ పరిస్థితులన్నీ అధిష్టానంలో చెప్పి, అధిష్టానంలో ఇలా ఉంది, ఇది ఇలా ఉందని చెప్పాలి. ఆడేం చేశాడు? నార్మల్‌గా అక్కడికి చెంచాగిరి చేశాడు. అతను చేసేదేముంది? ఇప్పుడు వచ్చి నన్నేమి మభ్యపెట్టి నన్నేం చేస్తాడు అతను? అతనితోటి నేను మాట్లాడేదేముంది? అతనితోటి డిస్కస్ చేసేదేముంది? నాతో వచ్చాడు, మర్యాదగా గౌరవించి కూర్చోబెట్టాను. కూర్చోబెడితే ఏంటి రావటంతోటే ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని అడుగుతున్నాడు. ఏం చేస్తున్నారంటే ఆడికి తెలీదా ఏం చేస్తున్నారు అని. అలా ఉంటాయి. వాళ్ళు ఎంతసేపు చెంచాగిరి చేస్తున్నారు, వ్యవహారాలు చేస్తున్నారు. సరే కానివ్వండి దానికి. చెప్తాను కదా నేనేమి పార్టీకి విధేయుడిని అలా అని నేనేం పార్టీ నన్ను గౌరవించినప్పుడు నేనేమో ముడుచుకుని ఇంట్లో కూర్చోను, కామ్‌గా కూడా కూర్చోను. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను. అందులో వేరే థాట్ ఏమీ లేదు. వేరే నెగోషియేషన్ ఏమీ లేదు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నాను. మామూలుగా అన్నీ ఆలోచించుకుని నేను ప్రజాక్షేత్రంలోనే ఉంటా.